హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఐసీటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కంప్యూటర్స్ అంటే బేసిక్ కంప్యూటర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ ఐసీటీ క్లాస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని బిట్స్ డైరెక్ట్ బిట్స్ ఉంటుంది త్రూ ఫుల్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్స్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. కంపల్సరీ ప్రతి ఎగ్జామ్స్లో ఈ కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉందన్నమాట. ఓకేనా? A computer is a programmable machine. It allows the users to store all sorts of information and then process that information or data or carry out action with the information, such as calculating numbers or organizing words. అంటే కంప్యూటర్స్ మెయిన్ అంటే మనం కొన్ని ప్రోగ్రామబుల్ డివైస్ అని అంటాము. ఆ ప్రోగ్రామబుల్ డివైస్ కొన్ని మనము ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకో, ఆ ఇన్స్ట్రక్షన్ తగినట్టుగా ఆ మిషన్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. A computer can be defined as an electronic device that is capable of accepting, storing, and logically manipulating data or text, that is input, and ప్రాసెసింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్. అంటే మీరు ఏమైతే ఇస్తారో ఆ విజన్కి అది తీసుకుంటుంది, ఆ మిషన్ తగినట్టు దాన్ని కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ మనం ఇస్తుంది అనమాట. ఓకేనా? ది ప్రాసెసింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏమైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో, ఎలా చేయండి అలా చేయండి మనం ఇస్తాం కదా, ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాం అనమాట. Some computers are also capable of processing graphics, video, and voice input. Most computers include a keyboard for text entry, a central processing unit, one or more disk drives, a display screen, and printer, where these components are referred to as the hardware. అంటే ఇవన్నీ హార్డ్వేర్స్ అనమాట. ఏమి The most computers include a keyboard, text entry, a central processing unit, one or more disk drives, a display screen, and printers, where these components are referred to as the hardware. అంటే ఒక సిస్టమ్కి సిపియు ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, ఇన్పుట్ డివైస్ ఉంటుంది, కొన్ని అవుట్పుట్ డివైస్ ఉంటుంది అనమాట. ఓకేనా? టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏమేమి టైప్స్ ఉంది? ఈ కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ఎలా డివైడ్ చేశారంటే, నెంబర్ 1 జనరేషన్, నెంబర్ 2 ఫంక్షనాలిటీ, నెంబర్ 3 సైజ్. ఓకేనా? జనరేషన్, ఫంక్షనాలిటీ, సైజ్ బేస్ చేసుకొని 3గా డివైడ్ చేశారు అన్నమాట. అంటే 3 కాదు, కంప్యూటర్స్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ జనరేషన్, ఫంక్షనాలిటీ, సైజ్. అకార్డింగ్ టు జనరేషన్, generation refers to the time period during which a computer has been developed. The different generations of computers are as follows. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కంప్యూటర్స్ ఒక విధంగా వాడామన్నమాట. అప్పుడు ఈ జనరేషన్ బేస్ చేసుకొని మనం ఫస్ట్ జనరేషన్ చూద్దాం. ఫస్ట్ జనరేషన్ 1940 to 1956, నియర్లీ 17 ఇయర్స్. అప్పుడు ఫస్ట్ వన్ యూజ్డ్ వాక్యూమ్ ట్యూబ్స్ ఫార్ circuitry and magnetic drums for memory. ఓకేనా? used vacuum tubes for circuitry and magnetic drums for memory. High electricity consumption. Programming in machine language. Examples: Mark 1, ENIAC అన్నమాట. ఇది ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్. Transistors were used. First ఏమో vacuum tubes for circuitry, magnetic drums for machinery. Second one, transistors were used. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. Transistors were used. First operating system and core memory were developed. Programming was in machine language and assembly language. ఇది కూడా Programming was in machine language and assembly language. Magnetic tapes and discs were used. Through second generation. For example, early versions of COBAL and Fortran, IBM 1401, IBM 1402, PDP 1, etc. ఓకేనా?
థర్డ్ జనరేషన్ ఫీచర్స్ ఇది ఎప్పుడంటే 1964 టు 1971. సెకండ్ జనరేషన్ చూడలేదు మనం 1956 టు 1963. 56 టు 63. థర్డ్ జనరేషన్ ఏమో 1964 టు 1971. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ డెవలప్డ్, ఐసి డెవలప్ అయింది థర్డ్ లో. ఫస్ట్ వన్ ఏమో వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ వన్ ఏమో ట్రాన్సిస్టర్, థర్డ్ వన్ ఏమో ఐసి. లో పవర్ కన్జంప్షన్, తక్కువ పవర్ తీసుకుంటుంది. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అండ్ మీడియం స్కేల్ టెక్నాలజీ వాస్ యూస్డ్. ఎస్ఎస్ఐ, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అండ్ మీడియం స్కేల్ టెక్నాలజీ was used. High level language were used. HLL, high level language. The main examples are PDP-8, ICL 2900, IBM 360 and IBM 370 అన్నమాట. ఓకేనా? ఫోర్త్ జనరేషన్ 1971 present. Fourth generation. The high scale integration LSI and very large scale integration VLSI. Okay, any full forms. Large scale integration, very large scale integration technologies used. Development of portable computers. Portable అంటే ఈజీగా క్యారీ చేసే కంప్యూటర్స్ అన్నమాట. యూస్ ఆఫ్ RAID redundant array of inexpensive disk technology for data storage కి వాడతాం అన్నమాట. ఓకేనా? యూస్డ్ ఇన్ వర్చువల్ రియాలిటీ, మల్టీమీడియా అండ్ స్టిమ్యులేషన్ కూడా వాడతాం అన్నమాట. Computers started in use for data communication. Data communication అన్నమాట. Example IBM PC, Apple, Macintosh. ఓకేనా? ఫిఫ్త్ జనరేషన్ present and beyond. These computers are used in parallel processing అంటే అట్ ఏ టైం జరిగేది అనమాట. parallel processing, speech recognition, ఇంటెలిజెంట్ రోబోట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇది ఫిఫ్త్ జనరేషన్ అనమాట. ఓకేనా? అకార్డింగ్ టు ఫంక్షన్ అంటే జనరేషన్, ఫంక్షన్, సైజ్ బేస్ చేసుకుని డివైడ్ చేస్తున్నాం కదా. మనం 5 జనరేషన్ చూసాం. తర్వాత అది డిపెండ్స్ ఆన్ జనరేషన్. ఇప్పుడు మనం చూసేది ఫంక్షన్ అన్నమాట. కంప్యూటర్స్ ఆర్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ అకార్డింగ్ టు ది ఫంక్షన్. There are 3 different types of computers according to the principles of operation, and they are as follows. Number 1, analog computers. Number 2, digital computers. Number 3, hybrid computers. Hybrid అంటే మిక్సింగ్ అన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుంది కంప్యూటర్స్. అనలాగ్, డిజిటల్, హైబ్రిడ్. అనలాగ్ కంప్యూటర్స్. Analog computers are that in which data varies continuously, that is, the movement of data is continuous. It is generally meant to measure the physical variables such as voltage, pressure, temperature, speed, and so on. It is mainly used for communication and broadcast transmission. ఎక్కడ వాడదామంటే కమ్యూనికేషన్ లో బ్రాడ్కాస్ట్ ట్రాన్స్మిషన్ మనం మ్యాక్సిమం వాడతాం అన్నమాట. అనలాగ్ కంప్యూటర్స్ అన్నమాట. డిజిటల్ కంప్యూటర్స్. Digital computers are those computers in which data flow in discrete form. అంటే అనలాగ్ ఏమో కంటిన్యూస్ ఫామ్ అన్నాము, ఇది discrete form. These are high speed programmable electronic device that perform mathematical calculations, compare values and store the results. It uses binary numbers system in which there are only 2 digits, 0 and 1. That is called binary system. The digital computers is designed using digital circuits in which there are 2 levels for input and output signals, and 0 and 1 level అన్నమాట. These 2 levels are known as logic 0 and logic 1. Digital computers provide more accurate and faster results. Digital computer is better suited for solving complex problems in science and technology, engineering also. ఇప్పుడు అన్ని మనం వాడేది డిజిటల్ అన్నమాట. Yes, they are increasingly used in the field of design, research and data processing. Maximum digital computers మనం వాడతాం అన్నమాట. Based on the purpose, digital computers can be further classified as 2 types. General purpose computers, special purpose computers. General purpose computers are used for any type of applications. Most of the computers are general purpose computers. Special purpose computers is one that is built for specific application. ఒక పర్టికులర్ వర్క్ కోసం జరిగిందనుకో, సారీ, ఒక పర్టికులర్ వర్క్ మాత్రం జరిగిందనుకో అంటే డిజైన్ చేసామనుకో, దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. ఓకేనా? నెక్స్ట్ హైబ్రిడ్ కంప్యూటర్స్.
ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ కంబైన్స్ ది డిజైరబుల్ ఫీచర్స్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ అని మనకు తగినట్టుగా అనలాగ్ డిజిటల్ కంబైన్ కూడా ఉండొచ్చు అనమాట. దే కంబైన్ ది స్పీడ్ ఆఫ్ అనలాగ్ కంప్యూటర్స్ అండ్ అక్యురసీ ఆఫ్ digital computers. Now, analog to digital and digital to analog converters are used for transferring data into suitable form for either type of computation. రెండు కూడా యూస్ చేసే పాసిబుల్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. For example, in a hospital's intensive care unit (ICU), intensive care unit, analog device might measure a patient's temperature, blood pressure. These analog measurements may then be converted into numbers and supplied to digital components in the system for better monitoring. Hybrid computers are mainly used for స్పెషలైజ్డ్ టాస్క్స్ అనమాట. వెరీ అంటే పర్టికులర్ వర్క్ కోసం ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ వాడతారనమాట. ఓకేనా? అకార్డింగ్ టు సైజ్ అండ్ కాన్ఫిగరేషన్, there are 4 different types of computers which is classified based on their size and configuration. Number 1, supercomputers. Number 2, mainframe computers. Number 3, mini computers. Number 4, microcomputers. Digital computers, supercomputers, mainframe computers, mini computers, microcomputers. ఈ విధంగా 4గా డివైడ్ చేస్తారన్నమాట. డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ ఫంక్షనాలిటీ, సైజ్ అండ్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ డిజిటల్ కంప్యూటర్ 4 టైప్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.